రండి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దిన అంశం యేసయ్య నిన్ను ఆదరించును. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన నిన్ను ఆదరించేటువంటి దేవుడు, ఆయన నిన్ను బలపరిచేటువంటి దేవుడు, యేసయ్య నీకు సహాయం చేసేటువంటి వాడు. చూడండి, చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూసినట్లయితే, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. పాడైన స్థలములను అన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను, ఇంగ్లీష్లో ఏం రాయబడింది, డెడ్, చనిపోయినటువంటి స్థలాలు లేదా పాడైపోయిన స్థలాలు, వాటన్నిటినీ ఆయన ఆదరించి ఏదెను వలె చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు ఈ లేఖన భాగంతో నిన్ను ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ఆయన ఈ లేఖన భాగంతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్కుల ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారా నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. యేసయ్య అంటూ ఉన్నాడు, నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టనంటూ ఉన్నాడు. మిమ్మల్ని తండ్రి లేని వారిగా ఉంచను. యేసయ్య ఆయన నీకు తల్లిగా, నీకు తండ్రిగా ఉంటూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరించేవాడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను ధైర్యపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. నీకు వచ్చినటువంటి ఆ కష్టాలు, ఆ శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలన్నింటిలో ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన బలిష్టమైన రెక్కల చాటు దగ్గరకు తీసుకుని ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఏ విషయంలో నువ్వు పాడైపోయి ఉన్నావో, ఏ విషయంలో చెడిపోయి ఉన్నావో, ఏ విషయంలో దేవునికి దూరస్తులుగా ఉన్నావో, ప్రియ సహోదరి సహోదరుడా, తమ్ముడు చెల్లి, యేసయ్య ఆ స్థితిలో నిన్ను బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. నిన్ను ఆదరించి బలపరుస్తున్నాడు. ఆ పాప స్థితిలో నుంచి, ఆ లోక సంబంధమైన స్థితిలో నుంచి బయటికి రావాలని ప్రభువు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన 2 హస్తాలు చూపి నీ మీద కనికరం చూపుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేస్తున్న పని, నీవు చేస్తున్నటువంటి ఆ కార్యము దేవునికి ఇష్టమైనదా అయిష్టమైనదా? ప్రభు నిన్ను కనికరిస్తూ ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవుడు, నిన్ను ఆదరించి బలపరిచేటువంటి దేవుడు. నువ్వు ఏ విషయంలో దిగులు పడవద్దు, భయపడవద్దు. నీకు ఇప్పుడున్న ఆ సమస్య, నీ పరిస్థితి, ప్రభువు దానిని మార్చివేయబోతూ ఉన్నాడు. ఒక మాట సెలవిచ్చి నీ జీవితంలో అద్భుత కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఆ స్థితిని విడిచిపెట్టి, ఆ మార్గాన్ని విడిచిపెట్టి, అలాంటి వారితో నీ స్నేహం విడిచిపెట్టి, ఏ స్థలంలో అయితే నువ్వు చెడిపోయావో, ఏ పరిస్థితి అయితే నీకు దిగజారిపోయే పరిస్థితి ఉన్నావో, దాన్ని ప్రభువు మార్చివేయబోతున్నాడు. నిన్ను ఏదైనా తోట వలె చేయబోతున్నాడు. నిన్ను నూతన పరచాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ఆదరించాలని, నిన్ను బలపరచాలని ప్రభు ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు. ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పాడైన స్థలములన్నిటినీ, ఎక్కడ ఏ విషయంలో నువ్వు పాడైపోయావో, ఏ విషయంలో చనిపోయిన స్థితిలో ఉన్నావో, ప్రభు వాటన్నిటిని తీసివేసి నీకు నూతన ఆత్మను, నూతన జీవాన్ని, నూతన మార్గాలను నీ ఎదుట ప్రభు ఉంచబోతూ ఉన్నాడు. నిన్ను ఒక ఏదైనా తోట వలె ఆయన చేయబోతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వాదకరంగా ప్రభు చేయబోతూ ఉన్నాడు. యేసయ్య నిన్ను ఆదరించేటువంటి దేవుడు, యేసయ్య నిన్ను బలపరిచేటువంటి దేవుడు, యేసయ్య నీకు సహాయం చేసేటువంటి దేవుడు. నీకున్న ఆ నిరుత్సాహ స్థితిలో నుంచి, ఆ వేదనకరమైన స్థితిలో నుంచి, రాత్రంతా ఏడుస్తూ బాధపడుతూ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ స్థితి నుండి దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నేను మిమ్ములను అనాథులుగా విడవనని చెప్తున్నాడు ప్రభు పదే పదే నీతో. నేను నిన్ను విడిచిపెట్టి దేవుడును కాదు అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వచనంలో చెప్పిన రీతిగా, ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానంటున్నాడు ప్రభు. తల్లి తన బిడ్డ కోసం పాలు ఇవ్వడానికి తన రూము దగ్గర బిడ్డను ఎత్తుకుని పాలు ఇవ్వాలని మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువనంటున్నాడు ప్రభు. ఒకవేళ తల్లి మరిచినా కూడా నేను నిన్ను మర్చిపోయే దేవుడును కాను, నేను నిన్ను విడిచిపెట్టే దేవుడును కాను.
తల్లి కంటే, తండ్రి కంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ రక్త సంబంధుల కంటే, నీ బిడ్డల కంటే, నీ భర్త కంటే, నీ భార్య కంటే మరి ఎక్కువగా మిన్నగా ప్రేమించేటువంటి దేవుడు యేసయ్య. నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు యేసయ్య. నీ కోసం రక్తం కార్చినటువంటి దేవుడు యేసయ్య. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న ఆ పరిస్థితి, ఆ పాడైన స్థలాలు, ఆ భయంకరమైన పాప స్థితి, అననుకూల ఆర్థిక పరిస్థితి, నీకున్న కోర్టు సమస్యలు, నీ మీద నిందలు, నీ ఉన్న అవమానాలు, వాటన్నిటి విడిపించి ప్రభు నిన్ను ఆదరించి బలపరుస్తూ ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నీ వైపే చూస్తూ ఉన్నాడు. నీకు సహాయం చేయాలని చూస్తూ ఉన్నాడు. తిరిగి నువ్వు ఆయన వద్దకు రావాలని చూస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు లోకంతో, పాపంతో, లోకంతో ఉన్నవారితో స్నేహం చేస్తే దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకుంటావు. యేసయ్య నువ్వు తిరిగి రావాలని చూస్తూ ఉన్నాడు. చిన్న కుమారుడు తండ్రి ఇంటి నుండి దూరంగా పారిపోయి దుర్వ్యసనాలు, దుర్వ్యాపారములు చేసి పాడైపోయి దుర్భర జీవితం జీవించి తిరిగి వస్తున్నటువంటి ఆ చిన్న కుమారుని చూసి బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని, తెలివి తెచ్చుకొని నా తండ్రి దగ్గరికి నేను వెళ్తానని వస్తున్నటువంటి చిన్న కుమారుని చూసి తండ్రి ఏ విధంగా పరిగెత్తుకుని వెళ్ళాడో ప్రియ సహోదరి సహోదరుడా గమనించండి. తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడంట. యేసయ్య ఈ దినాన నిన్ను పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నా దగ్గరకు రమ్మని, నువ్వు తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఉంటున్న స్థితి, నువ్వు ఉన్నట్టున్న ఆ పరిస్థితి మంచిది కాదు. అది నీకు మేలు చేసేది కాదు. అది నీకు దీవెనిచ్చేది కాదు. అది ఆశీర్వాదకరమైన స్థలం కాదు. తిరిగి దేవుని మందిరముకు, తిరిగి ప్రార్థించుటకు, తిరిగి వాక్యాన్ని ధ్యానించుటకు రావాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసయ్య నీ వైపు చూస్తూ ఉన్నాడు. నిన్ను ఇంకను రెండంతలుగా ప్రభు దీవించబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరించేటువంటి దేవుడు యేసయ్య. యేసయ్య నిన్ను బలపరిచేటువంటి దేవుడు యేసయ్య. నీకున్న ఎలాంటి పరిస్థితి అయినా సరే యేసయ్య దానిని మార్చి దీవెనకరంగా, నీకు ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు. తల్లి మరిచినా, తండ్రి మరిచినా యేసయ్య నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ నిరుత్సాహస్థితిలో నుంచి, నీ వేదనకరమైన స్థలాల్లో నుంచి, అయ్యో జరగవలసినటువంటి అన్యాయం నాకు జరిగింది, జరగవలసిన నష్టం నాకు, నా కుటుంబానికి జరిగింది, జరగవలసినటువంటి అవమానం నాకు 10 మందిలో జరిగింది, జరగవలసినటువంటి ఆ ఘోర పరిస్థితి నాకు జరిగింది, నేను ఈ స్థితిలో నుంచి ఎలా కోలుకోగలను, ఈ పరిస్థితిలో నుంచి నాకు ఎవరు సహాయం చేస్తారంటూ ఉన్నావు. యేసయ్య నీ పరిస్థితిలో నుండి నీకు సహాయం చేసేటువంటి దేవుడు. యేసయ్య నీకున్నటువంటి ఆ యొక్క అననుకూల పరిస్థితిలో నుంచి నేను ధైర్యపరిచి బలపరిచేటువంటి దేవుడు. ప్రభు అంతగా ప్రేమించాడు. ప్రభు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే తనకున్న రక్తానంతా కూడా మనందరి కోసం ధారపోశాడు. ఆయన ప్రాణం పెట్టాడు. సజీవుడై పునరుద్ధానుడై తిరిగి సమాధి నుంచి లేచినటువంటి దేవుడు నీకున్న ఆ అననుకూల పరిస్థితుల నుండి, నిరుత్సాహ స్థితి నుండి, అర్థం కాని పరిస్థితి నుండి ఆయన నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆయన నీ కుడి చేయి పట్టుకొని నిన్ను ఆదరించబోతున్నాడు. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. నేటి నుండి ఆయన చేయి పట్టుకొని నడిపించబోతూ ఉన్నాడు. నీ వ్యాపార స్థలమైనా, నువ్వు పనిచేసే స్థలమైనా, మరి ఏ పరిస్థితి అయినా నువ్వు ఉన్నా దానిలో నుంచి ప్రభు చేయి పట్టుకొని నిన్ను నడిపించి ఆదరించి బలపరిచేటువంటి దేవుడు యేసయ్య. మీ శరీరంలో ఎక్కడ వ్యాధి ఉందో ఆ స్థలంలో కుడి హస్తాన్ని పెట్టండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరినీ ఆయన యేసుక్రీస్తు నామములో దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. యేసయ్య, మీరు ఆదరించే దేవుడైనందుకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని బలపరిచే దేవుడైనందుకు స్తోత్రాలు. మా నిరుత్సాహ పరిస్థితులు మీరు మమ్మల్ని ఓదార్చి ఆదరించి బలపరిచే దేవుడైనందుకు స్తోత్రాలు ప్రభువా. ఆయన ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకుని, ఇదిగో ప్రభువా, వారి కుడి హస్తాలు వారి దేహం మీద ఎక్కడైతే వ్యాధి ఉందో, ఎక్కడ జబ్బు ఉందో, ఎక్కడైతే కణితులు ఉన్నాయో, ఎక్కడైతే క్యాన్సర్ కణములు ఉన్నాయో ప్రభువా, ఎక్కడైతే డాక్టర్స్కి అర్థం కాని జబ్బు ఉందో ఆయన వారి కుడి హస్తాలు పెట్టి ఉండగా పరమ తండ్రి, మీరు ముట్టమని, మీరు తాకమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఆ జబ్బును, క్రిమిని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను ప్రభువా. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది ప్రభువా.
మీ అమూల్యమైన శిలువ రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ విడుదల కలుగుతుందని ప్రభు నీకు స్తోత్రాలు. నాయనా మీ శిలువ రక్తాన్ని ఇదిగో ప్రభు ప్రార్థనలో మోకరించి, ఇదిగో ప్రభు వారి జబ్బు ఉన్న స్థలంలో వారి హస్తాన్ని ఉంచి ఉండగా మీ యొక్క శ్రేష్టమైన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని ప్రభు తల నుంచి అరికాల వరకు నీ బిడ్డల ప్రభు అందరి మీద ప్రోక్షింప చేస్తూ ఉన్నాం. నరముల్లో, ఎముకల మూలుగుల్లో ప్రతి అవయవాన్ని కడుగుతూ ఉన్నాం ప్రభు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగల శక్తి సమర్థుడు ప్రభు నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు ఎవరికైతే ఆ భయంకరమైన రిపోర్ట్ను చూసి బాధపడుతున్నారో నీ బిడ్డలను ఆదరించండి, ఓదార్చండి, స్వస్థపరచండి, అద్భుతం జరిగించి కన్నీటితో మీ సాక్షిగా నిలబెట్టుకొని మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని యేసు నామములో విడుదల కలుగును గాక. నాయనదిగో ప్రభు నీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ బిడ్డలు మీరు కనికరించుతున్నందుకు స్తోత్రాలు ప్రభు. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలతో బాధపడుతున్న వారిని ప్రభు మీరు సమాధానపరచమని వేడుకుంటున్నాం. వారిని ఆదరించి బలపరచమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. సంతానం లేకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని చక్కటి గర్భఫలములు యేసు నామములో కలుగును గాక. ఇదిగో నేను అప్పుల సమస్యలతో ప్రభు, అర్థం కాని పరిస్థితుల్లో ప్రభు, రాత్రి జాములో నిద్ర లేకుండా కలవరంతో, దిగులుతో, భయముతో వేసారిపోతున్న నీ బిడ్డలను కనికరించి నాయన యేసు నామములో అప్పుల బంధకం నుంచి విడిపించి మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. నీ బిడ్డల ప్రభు ధైర్యపరచండి, ఓదార్చండి ప్రభు. నాయన మనుషునికి భయపడక ప్రభు, ఇదిగో తండ్రి యేసయ్య ఆ బిడ్డలు మీరే ఓదార్చి ముందుకు నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న బిడ్డలను కనికరించండి నాయన. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మంచి ర్యాంకులు వారికి దయచేయండి. ఏ బిడ్డలైతే ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్నారో వారు జ్ఞాపకం చేసుకుని వారు కష్టపడింది పేపర్ మీద పెట్టడానికి కావాల్సిన జ్ఞానం దయచేయండి. ఏ సబ్జెక్టులో ప్రభు నీ బిడ్డలు బలహీనంగా ఉన్నారు వారిని బలపరచమని, మీ పరలోకపు జ్ఞానము దయచేయమని దీవించి ఆశీర్వదించి మంచి ర్యాంకులు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. జాబ్ విషయంలో ప్రయత్నాలు చేస్తున్నా నీ కుమార్తెలను, నీ కుమారుని బట్టి స్తుతిస్తూ ఉన్నాను ప్రభు. అద్భుత కార్యములు జరిగించండి ప్రభు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవిస్తూ ఉన్నాం. వ్యాపార రంగంలో ప్రభు ఉన్నత స్థితి కోసం నాయన పాటుపడుతూ, నాయన వేయపరుస్తూ, నాయన ఇదిగో తండ్రి ప్రయాసపడుతూ నీ బిడ్డలను కనికరించండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం వారికి దయచేయమని వేడుకుంటున్నాం. నాయన మీ శక్తిని, బలమును వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఆదరించి ఓదార్చమని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సంబంధము మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు, మరి విశేషంగా ఆత్మీయాహారం టీవీ వీక్షకులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. జీవేరపాడు, నెల్లూరు, వెంకటేశ్వరం మండలం. నా పేరు రాధమ్మ. మొలలో 4 సంవత్సరాల నుంచి ఈ శాతబళ్ళు ఇవన్నీ నేను బాధపడుతున్నాను. సంవత్సరం నుంచి నాకు శాతబళ్ళు చేయించినారు, కానీ ఏ జబ్బు అని చెప్పటం లేదు. నన్ను విరోచనాల కింద పెట్టేసి నాకు నోటికి అన్నం లేకుండా నోరుతో కూడా పొంగిపోయి ఇదే అయిపోయింది నాకు. తర్వాత ఏడికి చర్చికి నాకు తెలియదు, టీవీలో చూసినాను. టీవీలో చూసిన తర్వాత మా వదిన గారు తీసుకొని వచ్చింది ఏడికి వచ్చేటప్పుడు కూడా నాకు ఏమి అర్థం కావడం లేదు, నాకేం అర్థం కాలేదు. ఏడుకు వచ్చిన తర్వాత కూడా ఏడుపు ఒకటే తెలుస్తుంది, కానీ నాకేం అర్థం కావడం లేదు. నా ఒంటి నిండా తాయితులు, నా మెళ్ళలో తాయితులు, నా మల్లో తాయితులు, అన్నీ తాయితులు. ఇక్కడికి వచ్చాను. ఏడుకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తానమ్మా, ఇవన్నీ తీసి పడేసిరాపా అని అన్నాడు. తీసి పడేస్తుండేటప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది. మా వదిన గారు నేనుండాను, పాస్టర్ గారు ఉన్నాడు, నీకేం భయం లేదని చెప్పి తీసేసిన తర్వాత ఏడ్చుకుంటా కూడా తీసేసి అన్నీ పడేసినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగుంది, నాకు లేచి కూడా తిరగలుస్తున్నాను, ఇదిగా అన్నం తింటున్నాను. ఒక్కసారి తినేది కాకుండా 4-5 సార్లు, ఎన్నిసార్లు ఆకలేస్తుంది అన్నిసార్లు నేను తింటున్నాను. దేవుడు నాకు వరప్రసాద్ గారు ప్రార్థన చూసి టీవీలో చూసి నేను ఇక్కడికి రాగలిచినాను. నన్ను స్వస్థపరిచాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు మహాలక్ష్మి, మా ఆయన పేరు చిట్టిబాబు, మాది కావలి. 2 సంవత్సరాల నుంచి దురాత్మ శక్తితో పీడం పడుతున్నాను. మేము ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో హాస్పిటల్ తిరిగాము. నా భర్త ఎంతో ఖర్చు పెట్టాడు, అయినా కూడా నాకు నయం కాలేదు. ఎన్నెన్నో చేసాము, ఎక్కడెక్కడో ఖర్చులు పెట్టాము, చాలా డబ్బులు కూడా ఖర్చులు పెట్టాము, అయినా మా వల్ల కాలేదు. ఒకరోజు టీవీ చూస్తున్నాము, అప్పుడు వరప్రసాద్ పాస్టర్ గారి వాక్యం వచ్చింది. అప్పుడు నా భర్త చూసి ఇక్కడ వెళ్దామే, ఇక్కడ పోతే బాగా ఉద్యమం నీకు చూద్దాము అని చెప్పాడు. తర్వాత అక్కడికి 7 వారాలు పోయాము. పేరాయిలతోటి
పాస్టర్ గారు అభిషేకించి ప్రార్థన చేశారు. తర్వాత నా ఒంట్లో ఉన్న దుష్ట శక్తి బయటకు అనేది వచ్చేసింది. ఇది బాగైనాక తర్వాత 7 వారాలు వచ్చాను. 7 వారాలు వచ్చాక 2 వారాలకే స్పాన్సర్ చేశాము. 7 వారాలు చర్చికి వెళ్ళాను. 7 వారాలు చర్చికి వెళ్ళాక సారు అభిషేకంతో నాకు తల మీద పేరేసి ప్రార్థన చేశాడు. చేశాక నాకు 2 వారాలకి స్వస్థత వచ్చింది. యేసయ్య విడుదల ఇచ్చాడు. నన్ను దురాత్మ శక్తి నుంచి విడిపించాడు. యేసయ్యకి నా నిండు వందనాలు. ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్కి వందనాలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నా పేరు చిన్నమ్మ. మా ఊరు బుచ్చి, అది నెల్లూరు జిల్లా. నాకు 15 సంవత్సరాల నుంచి బాగలేదు. ఏం బాగలేదో నాకు తెలియదు. నా ఎముకలన్నీ అరిగిపోయినాయి. నా కిడ్నీలు బాగలేవు. అన్నీ బాగలేకుండా చేసింది. నా హాస్పిటల్ పాలు చేసింది. ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగాను. ఈ 15 సంవత్సరాల నుంచి నాకు నిద్రే లేదు. అయ్యగారు వరప్రసాద్ అయ్యగారు ప్రార్థన వస్తా ఉన్నింది. నా కూతురు ఏమన్నదంటే, అమ్మా వరప్రసాద్ అయ్యగారు ప్రార్థన వస్తుంది కదా, ఆ అమ్మగారికి ఒకసారి ప్రార్థన చేసి చూడన్నది. అది అయ్యగారు ఏమన్నదంటే, అమ్మ మీకు ఎవరూరికి ఎక్కడెక్కడ బాగలేదో అక్కడ మీకు కుడి చేతి పెట్టుకోండి అన్నాడు. అప్పుడు నేను కుడి చెయ్య కిడ్నీలు బాగలేవని కిడ్నీల మీద పెట్టుకున్నా. నొప్పి నన్ను నిద్రపట్టనిచ్చేదిరా. అప్పుడు కిడ్నీల మీద పెట్టుకుంటే నాకు నొప్పి తగ్గింది. అప్పుడు నాకు నమ్మకం కలిగింది, అయ్యగారి ప్రార్థనలో శక్తి ఉంది, నేను పోవాలా ఆడికి అని. అట్టట్టు సంవత్సరం గడిపిన, రాలేకపోయినా. తర్వాత ఎక్కువ బాగలేకుండా వచ్చేసింది. నడువులు బాగలేకుండా వచ్చినాయి. చెవులు చీవులు కారుతా నొప్పి అల్లాడుతున్నాయి. అయ్యగారి కాడికి వచ్చి నా బాధ చెప్పిన, అయ్యగారు నాకు ఎట్టుంటుందయ్యా, 15 సంవత్సరాల నుంచి నిద్రలేదు. వండుకుంటే గలి బిలుగా ఉంది. అన్నం పెడతా ఉంది, చేపలు ఏందో శ్రమలు పెడతా ఉంది అని చెప్పి అయ్యగారు చెప్తే, అయ్యగారు చెయ్యి పెట్టి నా పేరు చిన్నయ్య, మా మిస్సెస్ పేరు రీనా. నేను అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబర్ నెలలో వరప్రసాద్ అయ్య గారి నెల్లూరుకి పాసం మందిరానికి వెళ్ళాను. అక్కడ మందిరంలో వరప్రసాద్ అయ్య గారు అభిషేకం ప్రార్థన చేశారు. ఆ రోజు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడు చనిపోతానో తెలియని పరిస్థితిలో నా ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతూ ఆందోళనలో ఉన్నాను. నాకు చిన్న పిల్లలు 2 ఉన్నారు, పాప బాబు. ప్రభువా, నేను మోకరిల్లు ప్రార్థన చేసుకుంది, నా బిడ్డల కోసమైనా నన్ను బ్రతికించు. నా బిడ్డలో ఒక ప్రయోజనం చేసినంత వరకు నా ఊపిరి ఆగిపోకుండా నాకు సహాయం దయచేయమని అడిగినాను. పాప వరప్రసాద్ అయ్య గారు ప్రేయర్ ఆయిల్ తోటి ప్రార్థన చేసి నీకేం కాదని చెప్పన్నాడు. నేను చేస్తున్న ఉద్యోగానికి కూడా మానేసి ఇంటి దగ్గరే ఉండి అసలు కుటుంబ పోషణ ఎలా అనే పరిస్థితికి కూడా వెళ్ళిపోయాను. నా కుటుంబం పూర్తిగా అస్తవ్యస్తంగా, నేను నా భార్య పిల్లలు ఒక దిక్కడ, నేను ఒక దిక్కడ, మా ఇంటి దగ్గర నేనుండి మా రక్త సంబంధికులు మా అన్నలు వాళ్ళు చూసుకున్నారు. నా పిల్లల్ని నా భార్యని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర పెట్టుకొని చూసుకున్నారు. ఇప్పుడు చనిపోతాననే ఇదిలో తీవ్ర ఆందోళనలో ఉన్న నన్ను దేవుడు కృప వల్ల దేవుడు నన్ను దీవించి నన్ను ఈరోజు మళ్ళా మంచి మనిషిగా బ్రతికున్నాను. నేను ఈరోజు బ్రతికి ఉన్నాను అంటే దేవుడి కృప వల్ల బతికాను. ఈరోజు నేను బతికున్నాను అంటే దేవుని కృప, దేవుడిచ్చిన ఆయుష్, వరప్రసాద్ అయ్య గారి ప్రార్థన నన్ను బ్రతికించింది. నా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. వందనాలు. నా పేరు ఎస్తేరమ్మ, నా భర్త పేరు దేవదాసు, మాది గూడూరు. 2022 నుంచి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నా భర్తకి అనారోగ్యంతో మంచం పట్టున్నాడు. మళ్ళీ 2023లో మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చింది బ్రెయిన్ స్ట్రోకు. మళ్ళీ అప్పుడు బాగా ఇచ్చిన తర్వాత గూడూరుకి యాక్సిడెంట్ అయింది. 2024లో యూరిన్ ప్రాబ్లం వచ్చింది. యూరిన్ రాకుండా ఆగిపోయింది. ఆపరేషన్ చేయించాము. చెన్నైలో హాస్పిటల్లో పెట్టుకొని ఉన్నాము. దేవుని కృప వల్ల, మేము పెట్టిన డబ్బు కాదు, ఆయన కృప వల్లే బతికాడు. ఈరోజు నడుస్తున్నాడు, తిరుగుతున్నాడంటే ఆయన కృప. దేవుడు ఎంతో మేలు చేశాడు మాకు. ఆయన సన్నిధిలో ఎప్పటికీ మర్చిపోము. మా జీవిత కాలము వరప్రసాద్ గారు లైన్లో ప్రార్థన చేసినప్పుడు, ఆయన లైన్లో ప్రార్థన చేసినప్పుడు ఆయన దగ్గరకు రావాలని మేము కోరుకున్నాము. మా కోసం ప్రార్థన చేసిన వరప్రసాదయ్య గారికి
వందనాలు. దేవుని మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు కే అమల, మాది కావలి. నాకు జ్వరంలో ఆయాసం వచ్చింది. నాకు పుట్టినప్పటి నుంచి నాకు ఎప్పుడూ లేదు. ఆ ఆయాసం వచ్చినప్పుడు నాకు ఏమైపోతానా, జ్వరమేమో తగ్గిపోయింది, ఆ ఆయాసం తగ్గల. ఎంతోమంది డాక్టర్ల కాడ తిరిగినాను, నాకు నయం కాలేదు. జ్వరం తగ్గింది కానీ ఆయాసం తగ్గల. ఎన్నో ట్యాబ్లెట్లు వాడాను, ఎన్ని రకాలో రాసిచ్చేది. ఒక్కో హాస్పిటల్కి పోతే వరప్రసాద్ అయ్యగారు టీవీలో చూసి వచ్చినాను. అయ్యగారు పేరాయిలు ఇచ్చి ప్రార్థన చేసి ఇచ్చినాడు. నాకు ఎట్టిపోయిందో ఆ ఆయాసము. నేను ఈరోజు బాగా సంతోషంగా నిద్రపోతున్నాను. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను, అన్నం తింటున్నాను, బాగా తింటున్నాను, బాగా నిద్రపోతున్నాను. ఆయాసం అంటూ లేదు. నా కొరకు కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్యగారికి నా వందనాలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి వందనాలు. నా పేరు ఇంద్రమ్మ, మా ఆయన పేరు సేనయ్య. మా ఊరు చిత్తలూరు, చేజల మండలం, నెల్లూరు జిల్లా. మా సాక్ష్యం ఏమంటే, మేము సాతాన్ చేతిలో పీడింపబడుతున్నాము. భయంకరమైన సాతాన్ చీకట్లో బంధింపబడి ఉన్నాము. అసలు మా ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో మాకైతే అర్థం కాదు. ఏ క్షణంలో ఏమవుతుందో కూడా మాకు తెలీదు. అటువంటి పరిస్థితిలో మేము సతమతపోయి బాగా కుమిలిపోయాము. మేము చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు మాకు ఏం అర్థం కాకుండా ఉండింది. అప్పుడు మేము టీవీలో వరప్రసాద్ పాస్టర్ గారు వాక్యం విన్నాము. అప్పుడు మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన ఫస్ట్ వారంలోనే మాకు కొంచెము సమాధానం దొరికింది. అక్కడ రెండో వారంలో మేము టీవీ కార్యక్రమంకి ఒక 10,000 స్పాన్సర్ చేసి వచ్చాము. మమ్మల్ని ఎవరు ఓదార్చే వాళ్ళు లేరు, మమ్మల్ని దగ్గర తీసి ఆదరించే వాళ్ళు లేరు. మేము ఎవరి దగ్గర ఏం చేయాలన్నా, ఎందుకు మా పరిస్థితి ఇట్ అవుతుందని మాకే అర్థం కాకుండా ఉండింది. మేమైతే ఎవరో ఒకరు చనిపోవాలా అనుకున్నాము. అంత భయంకరమైన సాతాన్ పీడింపులో ఉన్నాము. అప్పుడు మేము వరప్రసాద్ పాస్టర్ గారి దగ్గర వెళ్ళిన తర్వాత ప్రేయర్ ఆయిల్తో అభిషేకం చేసి మాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత మేము ఇంటికి వచ్చినాక 7 వారాలు క్రమంగా వెళ్ళాము. క్రమంగా వెళ్ళిన తర్వాత మా ఇంట్లో అద్భుత కార్యాలు జరగసాగింది. చిన్న చిన్న కార్యాలు చిన్నగా మాకు స్వస్థత కలిగి నెమ్మది కలిగింది. మేము కానీ పాస్టర్ గారి కాడికి వెళ్ళకుండా ఉంటే నేను కానీ మా ఆయన కానీ ఎవరైనా ఒకరు చనిపోయి ఉంటాము. కానీ దేవుడు దాంట్లోంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు. ప్రార్థన చేసిన వరప్రసాద్ పాస్టర్ గారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు వాణి, మా బాబు పేరు వర్షిత్, బీటెక్ చదువుతున్నాడు. మేము నిడుగుంటిపాలెం, వెంకటాచలం మండలం, నెల్లూరు జిల్లా నుంచి వచ్చాం. మా బాబుకి విజయవాడ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ దురాత్మ మా బాబు ఇంట్లోకి వచ్చింది. బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇంటికి వచ్చిన తర్వాత జ్వరము, వామిటింగ్స్, అన్నం తినకుండా ఏదో తెలియని భాష మాట్లాడుతూ మమ్మల్ని గందరగోళంగా అరుస్తూ చాలా బాధపడుతున్నాడు. బాబుని చూసి మేము అసలు అన్నం కూడా తినేవాళ్ళం కాదు. మేమందరమే ఏం చేయాలి ప్రభు మాకు అర్థం కావట్లేనప్పుడు మళ్ళీ వరప్రసాద్ పాస్టర్ గారికి ఫోన్ చేశాము. సారు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి మా బాబు మా పరిస్థితి చూసి ప్రార్థన చేశారు ప్రేయర్ ఆయిల్తో. మా బాబు అయితే పాపం మాలో లేకుండా బాగా దురాత్మ చేత పీడించబడుతూ బాగా దిగులు పడిపోతూ ఉన్నాడు. గొప్ప అద్భుతంగా రీతిగా దేవుడు సార్ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తాను వెంటనే ఒక గొప్ప విడుదల వచ్చింది. సార్ గారు చర్చికి 7 వారాలు రాండమ్మా, ఇంకా గొప్ప విడుదల వస్తుంది అన్నారు. కానీ వచ్చిన మొదటి వారంలోనే ఒక గొప్ప అద్భుతం మాకు చేశాడు దేవుడు. అంత గొప్ప దేవునికి అంత మహిమ కలుగును గాక. ఇది మా కొరకు ప్రార్థించిన చంద్రగిరి వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు కెజియా, మా ఆయన పేరు జేమ్స్, మాది నాయుడుపేట. మేము టీవీ ద్వారా వరప్రసాద్ అయ్య గారు వాక్యం విని ఆయనకి ఫోన్ చేసి మా పాపకి జాబ్ రావాలని పాస్టర్ అమ్మగారికి పాస్టర్ గారికి ఫోన్ చేశాము. వాళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళు ప్రేయర్ వల్ల మా పాపకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, శోభాకి. అందుకోసం మేము స్పాన్సర్ చేసేదానికి నెల్లూరుకి వచ్చాము. 10,000 స్పాన్సర్ చేశాము. మా కుమార్తెకి జాబ్ వచ్చింది, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. నా పేరు సురేష్, నేను మాది నెల్లూరు.
నేను తాగుడికి బాగా బానిస అయినాను. ఫుడ్ తినకుండా తాగుడు రోజు తాగుడికి బానిసనైనాను. నా లివర్ పాడైపోయింది, జాండీస్ యాడ్ అయినాయి. హాస్పిటల్కి పోతే ఆ విషయం చెప్పారండి. నేను నడవలేని పరిస్థితుల్లో నా భార్య, నా బిడ్డలు సంకలో చేసి నన్ను వరప్రసాదయ్య పాస్టర్ గారి మందిరానికి తీసుకొని వచ్చారు. వరప్రసాదయ్య గారు ప్రేయర్ ఆయిల్తో నన్ను అభిషేకించి ప్రార్థన చేశారు. నడవలేనున్న స్థితిలో నేను నాకై నేనై లేచి మందిరానికి రాగలుగుతున్నాను, బాగా తినగలుగుతున్నాను, బాగా నిద్రపోతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసిన వరప్రసాదయ్య గారికి వందనాలు, పాస్టమ్మ గారికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు కల్పన, మాది చాటగుట్ల గ్రామం. 2.5 సంవత్సరాల నుంచి పిల్లలు లేక మేము బాధపడుతూ ఉన్నాము. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాము. వచ్చి పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్తో ప్రార్థన చేశాడు. 7 వారాలు రమ్మన్నాడు. 5వ వారమే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశాడు దేవుడు. యేసయ్య మాకు చక్కటి పాపనిచ్చాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలు. మాది వచ్చేసి చంద్రశేఖరం, నెల్లూరు జిల్లా. నా పేరు వచ్చేసి సుభాష్ని. నాకు భర్త లేడు, భర్త చనిపోయాడు. నాకు 2 కొడుకులు. నా చిన్న కొడుక్కి బాగా లేకుండా వచ్చింది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది. మా బాబుకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. 3 హాస్పిటల్ తిరిగాము. ఆ సమయంలో నేను టీవీలో సారా వాక్యం వస్తున్నది, పాస్టర్ గారి వాక్యం వస్తున్నది. సార్కి నేను ఏడస్తా ఫోన్ చేశాను. సార్ భయపడొద్దమ్మా, ఇక్కడికి రండి అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 7 వారాలు రమ్మా అన్నాడు. 7 వారాలు రమ్మన్నాడు. 3 వారాలకు నా బిడ్డకి స్వస్థత కలిగింది. ఇగో రిపోర్ట్లు. దేవుడు నాకు నా బిడ్డకి నార్మల్ రిపోర్ట్లు దయచేసిండు. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా కుమారుని యేసయ్య స్వస్థపరిచాడు. నా చిన్న కుమారుని యేసయ్యకి సమర్పిస్తున్నాను. యేసయ్య సేవకి నా బిడ్డని ఇస్తున్నాను. నా పేరు పద్మ, కొలువాయి. పాస్టర్ గారు పోయిన వారం ప్రార్థన చేసిండు. నాకు నిలబడుకోలేక కూడా ఉండేది. నేను ఈ వారానికి నిలబడుకున్నాను. నేను 6 సంవత్సరాల నుంచి లేసేది లేదు, నడిచేది లేదు. నాకు నొప్పులు, ఒళ్ళంతా నొప్పులే, నరాల నొప్పులు. ఈ వారం అట్లా నిలబడి ఉన్నాను. పాస్టర్ గారి ప్రార్థన బలమైన ప్రార్థన. ఒక్క రోజుకే నాకు నిలబడుకోగలిగాను. పాస్టర్ గారికి నా వందనాలు, పాస్టర్కి నా వందనాలు. ఆదివారం ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగును. మా అడ్రస్ రామకోటి నగర్ సెంటర్, పొదల్కూర్ రోడ్, కొత్తూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం కావల్లో క్రిస్టియన్ పేట 1వ వీధిలో ఉన్న క్రిస్టియన్ రీసోర్స్ సెంటర్లో జరుగును. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల 2వ శనివారం నెల్లూరులో గాస్పల్ ఏజీ చర్చిలో ఉదయం 10 గంటలకు జరుగును. దైవజనులు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రత్యేకంగా ప్రేయర్ ఆయిల్తో అందరినీ అభిషేకించి ప్రార్థించెదరు. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7032597888, 7032697888. దేవుడు మీ జీవితంలో కూడా ఒక అద్భుతం చేయాలని ఆశ కలిగి ఉన్నారా? అయితే గాస్పల్ ఏజీ చర్చ్ నెల్లూరులో ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు జరిగే ఆరాధనకు మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. దైవజనులు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనా తైలంతో అభిషేకించి ప్రార్థించెదరు. మీరు గాస్పల్ ఏజీ చర్చ్ చేరుకోవాలంటే నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మా అడ్రస్ గాస్పల్ ఏజీ చర్చ్, ఎన్జీ నగర్, రామకోటి నగర్ సెంటర్, నెల్లూరు 524004, ఆంధ్రప్రదేశ్, ఇండియా.